పిల్లలకు తరచూ తలనొప్పి రావడం సాధారణ విషయం కాదు. నిర్లక్ష్యం చేయకూడని లక్షణం. పిల్లల్లో తలనొప్పికి అనేక కారణాలుండొచ్చు. శారీరకమైన, మానసికమైన, జీవనశైలికి సంబంధించినవి ఏవైనా కావచ్చు. నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు. పిల్లల్లో పదే పదే తలనొప్పి ఎందుకొస్తుంది, తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకోండి. చాలా సందర్భాల్లో పాఠశాలలో ఒత్తిడి, మొబైల్ లేదా టీవీ అధికంగా చూడడం, నిద్ర సరిపోకపోవడం, చెడు ఆహారపు అలవాట్లు వంటి కారణాల వల్ల పిల్లలకు కూడా తలనొప్పి వస్తుంది. మరికొంతమంది పిల్లల్లో డీహైడ్రేషన్ కూడా రీజన్ కావచ్చు. కంటి సమస్యల వల్ల కూడా కొందరికి తలనొప్పి వస్తుంది. సైనస్ ఇన్ఫెక్షన్ కూడా కారణమవుతుంది. పిల్లల్లో తలనొప్పి హెడ్ఏక్ అంటారు. పీడియాట్రిక్ హెడ్ఏక్ అంటే చైల్డ్హుడ్ హెడ్ఏక్. హెడ్ఏక్ దానికి సంబంధించిన ఇంకో పదం కామన్గా మీరందరూ వినేది మైగ్రేన్ అంటారు. సో హెడ్ఏక్, మైగ్రేన్ ఒకటేనా? పిల్లల్లో హెడ్ఏక్ వస్తే ఎందుకు రావచ్చు? ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఈ మధ్యకాలం పిల్లలంతా ఫోన్లు చూడడం, టీవీలు ఎక్కువగా చూడడం, రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడం, వీటన్నిటి వల్ల కళ్ళ మీద స్ట్రెయిన్ అనేది బాగా పడుతూ ఉంటుంది. సో కంటి సైట్ ఉంటే హెడ్ఏక్ అనేది చాలా తరచుగా వచ్చేది. ఇది కాకుండా పిల్లల్లో ముక్కు దిబ్బడ, పద్దాక జలుబు చేయడం, పద్దాక దగ్గు చేయడం, జ్వరం రావడం, ఇలాంటప్పుడు సైనస్లు అనేవి ఉంటాయి. అవి బ్లాక్ అయిపోతే పద్దాక హెడ్ఏక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా మెదడుకి ఎక్స్క్లూజివ్గా సంబంధించినవి ఏంటి అంటే మైగ్రేన్. అంటే బాగా తలపోటు, ఒక సైడ్ రావడం, పట్టేయడం, నాడి కొట్టుకుంటున్నట్టు అలా తగలడం, దానికి ముందు వాంతి వచ్చే సెన్సేషన్ రావడం, లేదా ఏదో గుయ్యని చెవులో శబ్దం వినిపిస్తూ ఉండడం, కళ్ళు తిరగడం, ఇవన్నీ కూడా అసోసియేట్ అయ్యి ఉంటే వీటిని మైగ్రేన్ అని కూడా అంటారు. మెజారిటీ ఆఫ్ దెమ్ వాళ్ళ తల్లిదండ్రుల్లో ఎవరికో కానీ, వాళ్ళ అమ్మమ్మల్లో కానీ, వాళ్ళ అమ్మగారికి కానీ, పిన్నికి కానీ, వీళ్ళెవరికన్నా కూడా తలపోటు అనే ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇవన్నీ కాకుండా అదర్ కారణాలు హెడ్ఏక్కి ఏమై ఉండొచ్చు అంటే పిల్లోడు బాగున్నాడా లేదా బాగా నీరసంగా ఉన్నాడా అనేది చూసుకోవాలి. నీరసంగా ఉంటా, భరించలేనంత హెడ్ఏక్ ఇలాంటివి ఉన్నాయి అంటే మెదడులో ప్రెషర్ పెరుగుతుందా అనేది ఫస్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మెదడు వాపు ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా, లేదా బ్రెయిన్లో గడ్డల్లాంటివి ఏమన్నా ఉన్నాయా, లేదా చూపుకు సంబంధించి ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, ఇలాంటివన్నీ చూసుకోవాల్సిన కారణాలు చాలా అవసరం. పిల్లలకు తరచూ తలనొప్పి వస్తుంటే చాలామంది తల్లిదండ్రులు తాత్కాలికంగా ఏదో ఒక మందులు వేసి వదిలేస్తారు. కానీ ఇది కరెక్ట్ కాదు. వైద్యులను సంప్రదించాలి. తలనొప్పితో పాటు పిల్లల్లో వాంతులు, చూపు మందగించడం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. ఎందుకంటే ఒక్కోసారి తలనొప్పి మెదడు సంబంధిత సమస్యల వల్ల కూడా రావచ్చు. కారణాలను కనుగొనేందుకు వైద్యులు కొన్ని రకాల పరీక్షలు చేస్తారు. కళ్ళు, చెవులు, మెడ, నరాలు, బీపీని పరీక్షిస్తారు. కొన్ని రక్త పరీక్షలను కూడా సూచిస్తారు. ఇన్ఫెక్షన్లు, రక్తహీనత ఉన్నాయా అని చెక్ చేస్తారు. ఐ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లల జీవనశైలిని నిశితంగా గమనించాలి. వారు పౌష్టికాహారం తినేలా, తగినంత నీరు తాగేలా చూడాలి. కంప్యూటర్, మొబైల్, టీవీ చూడ్డం ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఎప్పుడు ఇంట్లోనే కాకుండా బయటికి వెళ్లి శారీరక శ్రమ కలిగే ఆటలు ఆడేలా చెయ్యాలి. వీటి వల్ల తలనొప్పి వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. జంక్ ఫుడ్, చాక్లెట్లు, కాఫీ, కూల్ డ్రింక్లు లాంటివి పిల్లలు ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్త పడాలి. మొత్తంగా పిల్లలకు తరచూ తలనొప్పి వస్తుంటే తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించాలి. లేకపోతే భవిష్యత్తులో సమస్య తీవ్రమయ్యే రిస్క్ ఉంటుంది. చాలామంది పిల్లలు అమ్మ తలనొప్పి, ఇక్కడ తలనొప్పి, ఇక్కడ తలనొప్పి అని చెప్తూ ఉంటారు. అలాంటివి పట్టించుకోవాలా అని మీరు అడిగితే ఫస్ట్ అంత చిన్న చిన్నగా చెప్పే కంప్లైంట్లు జస్ట్ ఫంక్షనల్ అయి ఉండొచ్చు. జస్ట్ అలా మామూలుగా చెప్తూ ఉంటారు. ఎప్పుడు పట్టించుకోవాలి? హెడ్ఏక్తో పాటు కళ్ళు బైర్లు కమ్మడం, లేదా వాంతు వికారంగా ఉండడం, లేదా చెవులో గుయ్యండ శబ్దం వినిపించడం, లైట్ చూడకపోవడం, అంటే లైట్ చూస్తే కళ్ళు మూసేయాలనిపించడం, ఫోటోఫోబియా అనే పదం అంటారు. ఇవన్నీ కాకుండా వాడి చుట్టూ ఉన్న భూమి తిరుగుతున్నట్టు, లేదా వాడి కళ్ళే తిరుగుతున్నట్టు, ఇలాంటి ఏమన్నా ఫ్యూచర్స్ ఉండి భరించలేనంత తలనొప్పి, తల కొట్టేసుకోవాలన్నట్టు, తల మీద ఎవరో భారం వేసేసి నొక్కేసి పిండేస్తున్న సిమ్టమ్స్ లాగా కూడా చెప్తారు పిల్లలు. ఇలాంటి కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే అర్జెంటుగా మీ దగ్గరలో ఉన్న చైల్డ్ న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం చాలా అవసరం. అండ్ ఇది కాకుండా
తలనొప్పి గత 3 నెలల నుంచో చాలా నెలల నుంచి రన్ అవుతూ ఉంది అనుకుంటే కూడా 100% మీ దగ్గరలో ఉన్న చైల్డ్ న్యూరాలజిస్ట్ని కలవడం చాలా అవసరం.